నమస్తే వెల్కమ్ టు సినీ టాకీస్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అనుష్క పెట్టింది పేరుగా ఉంటుంది. విజయశాంతి తర్వాత అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అనుష్క. అలాంటి ఈ బ్యూటీ ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంది. ఈ క్రమంలో అనుష్క మెయిన్ లీడ్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఘాటి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఘాటి సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. అనుష్క ఫైట్స్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మూవీ టీం ఘాటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? అనుష్క మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుందా? ఇంతకీ సినిమా హిట్టా పట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఘాటి సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక అడవి ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది జనాలు గంజాయిని అమ్ముతూ వాళ్ల జీవన శైలిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ల మీద దాడి చేస్తారు. తద్వారా పోలీసులకు దొరకకుండా వాళ్లు గంజాయిని సప్లై చేస్తూ ఉంటారు. మరి దానివల్ల కొంతమందికి జరగరాని అనర్థాలైతే జరుగుతాయి. ఇక అప్పుడు రియలైజ్ అయిన వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళ కెరియర్లు ఎలా సాగాయనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ సన్నివేశాలు బాగున్నాయి. అనుష్క చేసిన యాక్షన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఉత్కంఠభరితమైన యాక్షన్ తో సాగింది. రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే యాక్షన్ ఫైట్, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దర్శకుడు క్రిష్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకువెళ్లాడు. నిజానికి క్రిష్ లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ డైరెక్టర్లతో పోటీ పడుతూ మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి సీన్ లో ఓ డీటెయిలింగ్ ఉంది. ఈ సినిమాకి ఏ పాటి ఎమోషన్ కావాలో దాన్ని చాలా చక్కగా మెటీరియలైజ్ చేసి మరి క్రిష్ ఈ సినిమాలో పెట్టారు. అలాగే అనుష్క, విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సాగర్ నాగవెల్లి మ్యూజిక్ మాత్రం కొంతవరకు డల్ అయింది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత పెద్దగా హైలైట్ అవ్వలేదు. తద్వారా ఎమోషనల్ సీన్స్ లో కొంతవరకు డెప్త్ అయితే తగ్గినట్లుగా కనిపించింది. ఇక సముద్రంలో నుంచి గంజాయిని సప్లై చేస్తున్న సన్నివేశాల్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా మొత్తం ఆ విజువల్స్ ని మెయింటైన్ చేయలేకపోయారు. ఇక ఎడిటింగ్ చాలా బాగా కుదిరింది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. ఫైట్ మాస్టర్ రామ్ కృష్ణన్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అనుష్క ఇప్పటి వరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించింది. అనుష్క చేసిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది. గంజాయి సప్లై చేసే సన్నివేశాల్లో అయితే ఆమె ఒక ఇంటెలిజెంట్ ని ఉపయోగించిన తీరు అద్భుతంగా ఉంది. వెంకట్ ప్రభు క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆయన తన నటనతో మెప్పించారు. జగపతి బాబు, జిషుసేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్లతో పాటు మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఈ ఘాటి సినిమాకు అనుష్క యాక్షన్, క్రిష్ డైరెక్షన్, యాక్షన్ సీన్స్ బలమైతే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మైనస్ అని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే ఘాటి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా.